హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బర్త్ మార్క్ ఈ మూవీ కొన్నేళ్ల క్రితం తమిళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం 1 hour 58 minutes గా ఉంది. షబ్బీర్ ఇంకా మీర్నా గారు కలిసి నటించిన ఈ డ్రామా మిస్టరీ చిత్రం ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, డానీ జెన్నీ ఇద్దరు భార్యాభర్తలు. జెన్నీ ప్రెగ్నెంట్. ఆమెకు ప్రెగ్నెన్సీ సమస్యల కారణంగా కేరళలోని ధవంత్రి న్యాచురల్ బర్తింగ్ విలేజ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పటి నుండి డేనీ కొన్నిసార్లు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తాడు, ఒక్కోసారి సైకోలా బిహేవ్ చేస్తాడు. మరి ఎందుకు అలా చేస్తాడు? జెన్నీ బిడ్డను కనడంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు తను బిడ్డను కనిందా లేదా? ఆమె భర్త అబ్నార్మల్ గా బిహేవ్ చేయడానికి కారణాలేంటి అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే యావరేజ్ గా అనిపించింది భయ్య. చాలా అంటే చాలా సులువుగా ఉంటుంది మూవీ. ప్రతి సీన్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అర్థం కావు, వాటిని సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తారు. మూవీలో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది సరిగా కంక్లూజన్ ఇచ్చినట్టుగా అనిపించలేదు. మూవీ అంతా ఒక ఫారెస్ట్ ప్లేస్ లో ఒక ఆశ్రమంలోనే ఉన్నట్టు ఉంటుంది. కొంత బోరింగ్ గా అనిపించిందని చెప్పవచ్చు. నటన పరంగా షబ్బీర్ ఇంకా మీర్నా బాగానే చేశారని చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే 2-3 లిప్లాక్ సీన్స్ తప్పించి మిగతా అంతా చూడొచ్చు. బీజిఎం అక్కడక్కడ పర్లేదనిపిస్తుంది. న్యాచురల్ డెలివరీ ఇంపార్టెన్స్ గురించి అయితే చూపించారు, కానీ అది సరిగా చూపించలేదనిపించింది. తెలుగు డబ్బింగ్ మామూలుగా ఉంది. ఓవరాల్ గా నాకైతే యావరేజ్ గా అనిపించింది భయ్య. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.